అలాగే మొక్కు ఆ రోజు నాకు కూడా ఏడుపొచ్చింది. మరి సోనీ చెప్పినటువంటి ఆ మాట, అసలు ఈ ఎగ్జామ్లో నేను పాస్ అవను, నేను ఏం పెద్దగా ఏం చదవలేదు, అసలు ఈ మార్కులు నాకే వచ్చినాయా, ఈ మాటలన్నీ చెప్తుంటే ఇవన్నీ కూడా నాకు కూడా అప్లై అవుతున్నాయి. అంటే నాకు కూడా దేవుడు నా జీవితంలో కూడా ఇలాంటివే చేశాడు. నేను ఇంకా దారుణం నాదైతే. నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు, ప్రైవేట్కి వెళ్ళలేదు, నాకు సరిగ్గా ఏబిసిడీలు కూడా సరిగ్గా రావు. అటువంటి దేవుడు ఈరోజు నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేయడం ఏంటి, మా బ్యాచ్లో అందరికంటే బాగా పూర్వ విద్యార్థిని, చదువుల్లో బాగా వెనకబడిన సెమినరీకి వెళ్ళినప్పుడు 24th ర్యాంకర్ని, అంటే 24 మందే ఉన్నారు మాకు, ఆ 24th ర్యాంకర్ నేనే. అంత వెనకబడి ఉన్నటువంటి వాడిని దేవుడు వాళ్ళందరికంటే తీసుకెళ్ళి ముందు పెట్టాడు. కట్టేటప్పుడు మరి ఇది నిజంగా గొప్ప సాక్ష్యం. ఇప్పటికే అంటారు నన్ను, నా దగ్గరకు వచ్చినటువంటి ఫాదర్స్, ఏసరత్నం ఫాదర్ గారు కానీ, మరి కుమ్మడి ఫాదర్ కానీ, నీకంటారు బాబు టౌన్ ప్యారిస్లో ఉన్నాం, మామూలుగా సీనియర్ ప్రీస్టులకి ఇస్తారు ఇటువంటి ప్యారిస్లు, మరి అటువంటిది చిన్న వయసులోనే నువ్వు ఎంత పెద్ద ప్యారిస్ని రన్ చేయగలుగుతున్నావు, ప్రెసిడెంట్ గారు కూడా నేను బాగా మెచ్చుకుంటున్నారు అని చెప్పి, మరి మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చెప్పేటప్పుడు నేను చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది దేవుని కృప. మన గొప్పతనం ఏం లేదు, మన గొప్పతనం ఏం లేదు, కానీ ఒకటే. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని కూడా ఏది కూడా మర్చిపోకూడదు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మన జీవితంలో చాలా మేలు చేస్తూ ఉంటారు. నిన్న మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కిరణ్ అని, వాళ్ళది వేరే ఊరు, మా ఊరు అల్లుడు. ఆయన ఆర్టీసీ కండక్టరే చేస్తాడు. ఆయన ఇలా డ్యూటీ దిగి వస్తున్నాడు అంటే, మామూలుగా మరింటి టీచర్ గారు నాకు అంతకుముందే ఫోన్ చేసి, ఇలాగా ఫాదర్ మీరు వస్తున్నారా పూజకి, ఎవరు వస్తున్నారు ఏంటి చెప్పండి అని అంటే, మా ఆనంద్ ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఆనంద్ ఫాదర్ గారు రాలేదు, జోసెఫ్ ఫాదర్ గారికి ఫోన్ చేసి